పాకిస్తాన్లోకి దూసుకువెళ్లి ఆపరేషన్ సింధూర్ చేసినందుకు తనకు గొయ్యి తవ్వుతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. దొంగతనం చేయడం కాంగ్రెస్ నేతలకు అలవాటని, గాంధీ ఇంటి పేరు కూడా దొంగిలించారని అన్నారు. వాస్తవాలను మాట్లాడేందుకు మోదీ భయపెడుతున్నారని మరోవైపు రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. రాజ్యసభలో 1:35 ప్రసంగంలో కాంగ్రెస్ ను చీల్చి చెండాడారు ప్రధాని మోదీ. ఆపరేషన్ సింధూర్ తో తాను పాకిస్తాన్ తాటదీస్తే కాంగ్రెస్ నేతలు మాత్రం తనకు గొయ్యి తీస్తామని, సమాధి గడతామంటూ బెదిరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలకు పథకాల పేర్లు ప్రకటించడం మాత్రమే తెలుసని, తాను మాత్రం పథకాల్ని అమలు చేసి చూపిస్తున్నట్టుగా తెలిపారు ప్రధాని. ये मोदी की कब्र क्यों खोदना चाहते हैं? ये सिर्फ नारा नहीं है, इनके भीतर पड़ी हुई नफरत का प्रतिबिंब है, इसकी अभिव्यक्ति है। और वे इसलिए हैं, हमने 370 की दीवार गिरा दी, इसलिए वो मोदी की कब्र खोदना चाहते हैं। हमने नॉर्थ ईस्ट में बम, बंदूक और आतंक का जो छाया बना रहता था, नॉर्थ ईस्ट में शांति और विकास का राह अपनाई, इसलिए वो मोदी की कब्र खोदने पर सोच रहे हैं। पाकिस्तानी आतंकियों को घर में घुस करके जवाब देते हैं, इसलिए मोदी की कब्र खोदने की बात करो। నెహ్రూ, ఇందిరాగాంధీ దేశ ప్రజల్ని భారంగా భావిస్తే తాను మాత్రం వాళ్లను తన బాధ్యతగా భావిస్తున్నట్టు ప్రధాని తెలిపారు. సిక్కు నేత బిట్టును గద్దారని పిలిచి రాహుల్ గాంధీ సిక్కుల్ని దారుణంగా అవమానించారంటూ మండిపడ్డారు మోదీ. सभापति जी, चोरी करना जिनका पुश्तैनी धंधा है, जिन्होंने एक गुजराती की सरनेम भी चुरा ली, महात्मा गांधी की सरनेम चुरा ली, ये लोग, और देश की जनता इतनी समझदार कि ऐसी पटक देती है लोगों को. ప్రధాని విమర్శలకు రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. వాస్తవాల్ని మాట్లాడడానికి మోదీ భయపడుతున్నారని, మోదీ ప్రసంగమంతా అబద్ధాలతో సాగిందంటూ విమర్శించారు.